నమస్తే అండి. మాది పల్లెటూరండి. మా దగ్గర వచ్చేసి పసుపు, కంద అవైతే ఎక్కువ వేశారు. అంటే ఏ సీజన్‌లో ఆ సీజన్‌లో ఏస్తారండి. బెండ తోట అలా ఏస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న పొలం కూడా వచ్చేసి పసుపండి అది. పసుపయితే వేశారు. నేను ఫస్ట్ టైమ్ అండి గడ్డికని వెళ్తున్నాను. మీకు చూపించాలి అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. అటుపక్క ఇటుపక్క పొలాలండి, మధ్యలో రోడ్డు. అసలు చాలా బాగుంటుంది. అది వచ్చేసి పసుపేనండి, పక్కన ఏమీ వేయలేదు. ఇంకేమన్నా వేస్తారేమో మరి. మా ఊరైతే చాలా బాగుంటుందండి. ఎందుకు చెబుతున్నానంటే పల్లెటూరు కదా, పల్లెటూరులో ఎక్కడైనా అసలు ఏ ఊరైనా పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది అసలు. దగ్గరకు వచ్చేసామండి. ఇంకా గడ్డికి వెళ్ళాలి అని చెప్పి నేనైతే ఈరోజు గడ్డి కోద్దామని చెప్పి వెళ్తున్నాను. ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి. అందరినీ సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చేస్తారు అని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం అండి ఇలా గడ్డి కోయడం. చూశారు కదా, అసలు ఎంతైనా చేతులన్నీ దురదొచ్చేసి ఎలానో అనిపించింది. కాకపోతే సాధించానండి. ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చితే. ఇంకా సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే ఇప్పటివరకు అసలు గేదెల దగ్గర చేయడం కానీ, గడ్డి కోయడం కానీ అలాంటిది అయితే రాదండి. అంటే మా మధ్యతరగతి కుటుంబం కదా, మా వారికి కొంచెం హెల్ప్ చేద్దాము అని చెప్పి నేను ఇంటి దగ్గర ఎలాగో ఖాళీగా ఉంటున్నాగా అని నేను ఆలోచించి, అంటే అంటారు కదా వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా, అలా ఆలోచించి నేను కూడా కొంచెం రూపాయన్నా దాచి ఇద్దాము అన్న ఆలోచనతో నేనైతే ఇలా స్టార్ట్ చేశానండి. నేను చేసే ప్రతి పని నేను మీకు చూపిస్తాను, వీడియో పెడతాను మీకు. ఇది వచ్చేసి లోపల ఫ్లాట్లు లాగా ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మేమైతే గడ్డి కోసాము. అంటే కొంతమంది ఇలా వచ్చి గడ్డి కోసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళు గడ్డి కొనుక్కుంటారండి. కొనుక్కుంటే వాళ్ళు ఇంకెక్కడ ఇలా తిరిగేది ఉండదు. అదే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.